ఆ అనుభవ జ్ఞానం కావాలి. అందుకే మనకి ఎవ్వరికి లేని స్పెషల్ లైఫ్ ఇచ్చాడు. జోక్ కాదు, దోతలకు కూడా లేదు ఈ లైఫ్. పిల్లలకు ఫీజు కట్టే టెన్షన్ దోతలకు ఉందా? మరి పొలం పండకపోతే అప్పులు ఎట్ట కట్టాలనే టెన్షన్ దోతలకు ఉందా? మరి ఆ అమ్మాయిని పిలుస్తున్నారు, అమ్మాయి పిల్లలు లేరు, గొడ్రాలు గొడ్డుపోద్ది, పిల్ల కొడదా అని ఆ మాట ఆ బిడ్డనంటే, ఆ బిడ్డ ముఖం మీద అంటే, ఆ బిడ్డ గుండెల్లో జరిగే బాధ, వేదన, క్షోభ దోతలకుందా? భాగస్వామిని కోల్పోయిన విధవరాలైపోయిన వైధవ్య ప్రాప్తి పొందిన స్త్రీని శాపగ్రస్తురాలుగా ఏంచే అవమానకరమైన అనుభవం దూతలకుందా? యో అబ్బా, పెద్ద పుస్తకం రాయాల్సిన అంశం ఇది. మనకున్న అనుభవాలు ప్రకృతిలో దేవుడు ఒక్కడు ఎరుగున్నాడు తప్ప ఇక ఎవ్వరూ ఎరిగిలేరు. ఈ పాయింట్ని 2-3 వారాలకు ఒకసారి ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నాను తెలుసా? ఇది అంత ముఖ్యమైంది. దీని విషయంలో మనకంత గ్రహింపు అవసరమై ఉండాలనేది నేను ఈ పాయింట్ని అన్నిసార్లు మెన్షన్ చేస్తున్నా. సరే, దీన్ని పక్కన పెడతా. చెప్పండి, మనం పర్మనెంట్ ఎక్కడ ఉంటాం? నేను వెళ్ళి ఇప్పుడు మీకు ఇజ్రాయేల్ వివాహ వ్యవస్థను గురించి కొన్ని విషయాలు అందిస్తాను నేను. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. యోసేపు మరియలకు ప్రధానమైన తరువాత వారు ఏకం కాకమునుపు ఆమె గర్భవతిగా ఉండెను అన్నాడు. పెళ్ళైన తర్వాత సహజంగా 3వ రోజే భార్యాభర్తలను ఐక్యపరిచే ప్రక్రియ అనేది మనకు తెలుసు. వివాహమైన తర్వాత కానీ కొన్ని చోట్ల 3 రోజులకి, కొన్ని చోట్ల 5 రోజులకి, కొన్ని చోట్ల మరుసటి రోజే స్త్రీని పురుషుడికి అప్పగించి వారిద్దరు భార్యాభర్తలుగా ఏకమవడానికి అవకాశం ఇస్తారు, మార్గం సరళపరుస్తారు. కానీ వీళ్ళు భార్యాభర్తలు అయిన తర్వాత ఏకము కాక మునుపు ఆమె గర్భవతిగా ఉండెనంటే అసలు అలా ఎందుకు, ఎట్లా సాధ్యమైద్ది అని చాలాసార్లు కొంతమందికి డౌట్ వచ్చి ఉండాలి. ఇక్కడ మీరు ఇజ్రాయేల్ వివాహ పద్ధతులు, ఆ ట్రెడిషనల్ వ్యవహారం ఏంటి, ట్రెడిషన్ ఎలా ఉంటుంది వాళ్ళది అనేది తెలుసుకోవాలి. ఇజ్రాయేల్ వివాహ విధానము, వాళ్ళ ట్రెడిషన్ తెలుసుకోవాలి. ఫస్ట్ అబ్బాయి అమ్మాయి ఇంటికి వెళ్తాడు. ఒక అమ్మాయిని ఇష్టపడ్డప్పుడు అమ్మాయి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి అమ్మాయిని ఓకే చేసుకుంటాడు. ఈ అమ్మాయి నాకు ఇష్టం, ఈ అమ్మాయి నాకు నచ్చింది, ఈ అమ్మాయిని ఇక నా భార్యగా నేను తీసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, మీ కుమార్తెను వివాహం చేసుకోవటానికి నేను సమ్మతిస్తున్నాను, నాకు ఇష్టం అయింది, అందుకు గాను ఇదిగో కొన్ని ఆభరణాలు ఆమెకి ఇస్తున్నాను, ఈ ఆభరణాలు మీరు గైకొని ఆమెని ఇక నా కొరకు ప్రత్యేకపరచండి, ఇక ఆమెను నేను ప్రదానం చేసుకుంటాను అని ప్రధానమున గుర్తుగా కొన్ని ఆభరణాలు అమ్మాయికి ఇస్తాడు. ఇచ్చి అక్కడ కొద్ది కాలం ఉండి ఇక బయలుదేరతాడు. బయలుదేరేటప్పుడు ఏమంటాడో తెలుసా? అసలు ఎందుకు బయలుదేరతాడో తెలుసా? ప్రధానం అయిపోయింది కదా, అమ్మాయి నిశ్చయం అయిపోయింది కదా అబ్బాయికి, అబ్బాయి కూడా అమ్మాయికి నిశ్చయం, ఆమోదాన్ని గుర్తుగా కొన్ని ఆభరణాలు. మన దగ్గర కూడా చూడండి, నిశ్చితార్థం అప్పుడు కొన్ని వస్తువులు ఇస్తారు అన్న, మన దగ్గర దండల మార్పిడి, కొన్ని వస్తువులు ఇవ్వటం అనేవి జరుగుతాయి. దాంతో ముఖ్యంగా అమ్మాయికి వస్త్రాలు, కొన్ని ఆభరణాలు ఇచ్చేసి పిల్ల మాది అనిపించుకుందాం అంటారు కదా. అట్లాగా ఇశ్రాయేల్ పద్ధతి ఎలా ఉంటుందంటే, అమ్మాయి ఇంటికి వెళ్ళి కొద్ది కాలం అక్కడ ఉండి అమ్మాయిని ఓకే చేసుకుని ప్రధానం అనేదాన్ని నిర్ధారణ చేస్తూ కొన్ని వస్తువులు ఇచ్చి రావాలి.
ప్రధానం అయింది అంటే, వినండి బాగా, ప్రధానం అయింది అంటే ఆ అమ్మాయి అబ్బాయికి భార్య అయినట్టే. మరొకడు అమ్మాయిని వివాహానికి అడగకూడదు, వాళ్ళు ఇవ్వకూడదు. ఒకవేళ ప్రధానం అయిన తర్వాత వాళ్ళు భార్యాభర్తలుగా జతపరచబడక మునుపు అబ్బాయి చనిపోతే అమ్మాయి విధవరాలుగానే పరిగణింపబడింది. ప్రధానం చేసుకొని రావటం ఏమిటి, అక్కడే ఉండి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడగండి. ప్రధానమైన తర్వాత మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇంచుమించు సంవత్సర కాలం ఆగాలి. అది రూల్. ప్రధానమైన తర్వాత అబ్బాయి ఇంటికి అబ్బాయి వెళ్ళిపోవాలి, అమ్మాయి ఇంట్లో అమ్మాయి ఉండాలి. అబ్బాయి ఇంట్లో అబ్బాయి ఉండాలి, అమ్మాయి ఇంట్లో అమ్మాయి ఉండాలన్నాను. ఎన్ని రోజులు? ఇంచుమించు సంవత్సర కాలం ఉండాలి. ఆ సంవత్సర కాలం ఏం చేయాలి అంటే, అమ్మాయి ఏమో తన్ను తాను సిద్ధపరచుకోవాలి, వివాహ దినమునకు రెడీ కావాలి. అబ్బాయి ఎందుకు వెళ్ళాలి తండ్రి ఇంటికంటే, అమ్మాయి వచ్చేటప్పటికి పాతదై ఉన్న ఇంట్లో అమ్మాయిని ఉంచకూడదు. ఆ అమ్మాయి కొరకు ఒక గృహమును నిర్మించాలి, ఒక స్థలమును సిద్ధం చేసుకోవాలి, అందులో ఒక గృహమును నిర్మాణం చేయాలి. లేదా తండ్రి ఇల్లే ఉంటే అందులో ఒక ప్రత్యేక భాగాన్ని కేటాయించుకొని అందులో ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆమెతో జీవించడానికి, ఆమె అతడు కలిసి బ్రతకడానికి ఒక గదిని లేక ఒక ఇంటిని ప్రత్యేకంగా సిద్ధపరచుకోవాలి. అది రూల్. అలా సిద్ధపరచుకోకపోతే తేడా. మళ్ళీ వాళ్ళ కట్టడ, వాళ్ళ ఆచారం, అది చెయ్యాల వాళ్ళు. కనుక అబ్బాయి అమ్మాయి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఒప్పందం ప్రకారం ఏం చెప్తాడంటే, నేను నా తండ్రి ఇంటికి వెళ్ళుచున్నాను, మీకు స్థలము, మీ అమ్మాయిని తీసుకెళ్ళటానికి స్థలం చూడాలి కదా, స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నా తండ్రి బీదవాడు కాదు, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే మీకు చెబుతాను, ఉన్నాయి. నేను వెళ్ళి స్థలం సిద్ధపరిచి అందులో గదిని నిర్మాణం చేసి అమ్మాయికి కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేసి నేను మరలా వచ్చి మీ అమ్మాయిని తీసుకొని పోతాను అని చెప్పి వెళ్తాడు. ఖచ్చితంగా ఇంతే జరిగింది. ఇప్పుడు కూడా ఇలానే జరుగుతుందా యూదులలో అంటే, ఇప్పుడు ఎలా జరుగుతుందో పోయి చూడండి. వాళ్ళు ఉన్నారు, మీరున్నారు. కానీ యేసు ప్రభు కాలంలో మాత్రం ఇలానే జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ ఆచారాన్ని ఇప్పుడు అలానే ఫాలో అవుతున్నారంటే పోయి చూసుకోవచ్చు. అన్నీ ఫాలో అవ్వకపోయినా కొన్ని అవుతారు. కానీ అసలు ఇశ్రాయేలు యొక్క ఆచారములో యేసు ప్రభు ఉన్న కాలంలో జరిగిన ప్రక్రియ ఇదే. అయిపోయిందా? అమ్మాయి ఏం చేయాలి? ఇంటికాడ ఉండి తన్ను తాను సిద్ధపరచుకోవాలి. అబ్బాయి ఏం చేయాలి? తండ్రి ఇంట నివాసమును సిద్ధపరచాలి. అయిపోయింది. ఇక్కడ అమ్మాయి రెడీ అయిపోయింది, అక్కడ అబ్బాయి హౌస్ రెడీ చేశాడు, ఏర్పాట్లు చేశాడు. చెయ్యగానే అబ్బాయి వెళ్ళకూడదు. సిద్ధపరిచినదంతా కూడా తండ్రి చూడాలి. తండ్రి చూసి అబ్బాయి ఎప్పుడు వెళ్ళాలో తండ్రి చెప్పాలి. కావాలంటే మీరు పరిశీలించవచ్చు వాళ్ళ వివాహ విధానాన్ని. తండ్రి చెప్పాలి. తండ్రి చెప్పకుండా వెళ్ళకూడదు. పెళ్ళికొడుకు రెడీ అయి ఉంటాడు, సంవత్సరం సమీపం అవుతుంటుంది. మరి టైం అయింది కదా, ఏంది ఇంకా వెళ్ళలేదని తన ఫ్రెండ్స్ అడిగితే, ఏమోరా ఇంకా మా నాన్న చెప్పలేదు, మా నాన్న చెప్తే వెళ్తాను. ఓకేనా? వీటన్నిటికీ లేఖనాలు కోడవుతాయి, మీకు చూసుకోవచ్చు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని కొనుచున్నదా, కొని ఉన్నదా? కొనుచున్నదా? ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము త్వరగా 7వ వచనం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఉన్నదా? సిద్ధపరచుకొనుచున్నదా? మరి చున్నది అన్నారు ఎవరు? ఉన్నది. అమ్మాయి ఏమో తన్ను తాను రెడీ చేసుకోవాలి. ఇంకొక విషయం ఇక్కడ,
తండ్రి ఎప్పుడు చెబుతాడో అబ్బాయికి తెలియదు, పెళ్లి కొడుకు ఎప్పుడు వస్తాడో అమ్మాయికి తెలియదు. చెప్పకూడదు. ఆహా, ఆ సమయం దగ్గరకు వచ్చే కొద్దీ పెళ్లి కుమార్తె ఇంటి వారు రెడీగా ఉండాలి. ఇక తండ్రి అబ్బాయి నిర్మించుకున్న ఇల్లు, ఆ అమ్మాయి వచ్చి ఉండటానికి అన్ని హంగులు, అన్ని వసతులు అన్నీ ఓకే చేసి, ఓకే కుమారుడా అంటాడు. ఏమి నా తండ్రి, వెళ్ళి నీ భార్యను తెచ్చుకోమంటాడు. ఆ దినమును గూర్చైనను, ఆ గడియను గూర్చైనను దేవదూతలకైనను కుమారునికైనను తెలియదు, కానీ పరలోక తండ్రికే తెలియను. కొడుకును పిలుస్తాడు, పోయి తెచ్చుకోమంటాడు. అప్పుడు పెళ్లి కుమారుడు తనతో పాటు పెళ్లి కుమారుని స్నేహితులను తీసుకొని, వాయిద్యాలను తీసుకొని, దివిటీలను తీసుకొని, ఎవరు పెళ్లి కుమారుడు బయలుదేరాలి అక్కడికి. ఎక్కువ శాతం మధ్యరాత్రులలో వస్తారు, అక్కడి ఆచారం. అయితే పెళ్లి కుమార్తె ఊళ్ళోకి వీళ్ళు ఎంటర్ అయ్యేటప్పుడు ముందుగా ఊరి ఎంట్రన్స్లో బోర ఊదుతారు. కొంతమంది ముందు వచ్చి చెప్తారు, పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, పెళ్లి కుమార్తె ఇంటి వారు సిద్ధపడాలి అని కేక వేస్తాడు. ఎప్పుడు ఏ జామున వచ్చి కేకేస్తాడో తెలియదుగా, అందుకనే డైలీ అమ్మాయి రెడీగానే ఉండాలి. స్తోత్రం. అంటే ఇక ఏం చెప్పాలంటే పెళ్ళైన దాకా నిత్య ముస్తాబే అన్నమాట. ఇక రోజు రెడీ అయ్యే ఉండాలి. మనకు కూడా ఏం చెప్పాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టు ఆ దినం ఉండును, రాకడ దినము, అది ఏ క్షణమున మీ మీదకి వచ్చిందో మీకు తెలియదు కనుక మీరు సిద్ధపడి జాగ్రత్తగా మెలకువగా ఉండాలంటాడు. అంటే మెలకువగా ఉంటాం అంటే రెడీగా ఉంటాం. మీ దీపములు వెలుగుచుండనియుడి, మీ నడుములు కట్టుకునడి అన్నాడు. ఎప్పుడైతే ఊరు ఎంట్రన్స్లోకి వచ్చి ఈ మ్యూజిక్లు, ఈ బోరలు, ఈ సౌండ్ వినపడిందో, ఆహా వచ్చేసారా అని వీళ్ళు రెడీ కావాలి. వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు కూడా దివిటీలు, దీపాలు తీసుకోవాలి, నూనె దీపములు. అర్థమైందా? దివిటీలు, దీపము, నూనె దీపాలు తీసుకొని వీళ్ళు అమ్మాయిని తీసుకొని బయటికి రావాలి. అర్థమైందా? పెళ్లి కుమారుడు వస్తాడు, పెళ్లి కుమార్తెను తీసుకొని వాళ్ళు ఎదురెళ్ళాలి. అర్థమైందా? ఇద్దరు మధ్యలో కలుసుకుంటారు. పరలోకము నుండి ప్రభువు ఆర్భాటముతోనూ ప్రధాన దూతతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఆ భూమి మీద నుండి సంఘము మధ్యాకాశానికి ఎత్తబడు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి వస్తాడు, ఇక్కడి నుంచి సంఘం, ఇద్దరు కలిసి మధ్యాకాశం జంక్షన్ అవుతారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇక అమ్మాయిని తీసుకొని అక్కడ అమ్మాయిని అబ్బాయి చేతుల్లో పెడతారు ఆర్భాటంగా. మంచి మ్యూజిక్లు, ఇక వాయిద్యాలు, ఇక పెళ్లి హడావుడు ఉంటే ఇక ఒక రేంజ్లో ఉంటుంది. ఇక పెళ్లి కుమార్తెతోనేమో కన్యకలు ఉంటారు, పెళ్లి కుమారునితోనేమో పెళ్లి కుమారుని స్నేహితులు ఉంటారు. పెళ్లి కుమారుని చూచి పెళ్లి కుమారుని స్నేహితుడు సంతోషించునని బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్పాడు, గుర్తుందా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. అదే చెప్పాడు ఇర్మియాలో కూడా, వీధులలో పెళ్లి కుమారుని స్వరము వినబడును, పెళ్లి కుమార్తె స్వరము వినబడునని. వీధుల్లో వాళ్ళ స్వరం ఏంది అంటే ఇద్దరు వీధిలోనే కలుసుకుంటారు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దానికి లేఖనం ఉంటుంది. అట్లా అమ్మాయిని తీసుకొని ఇక ఇంటికి వెళ్తాడు. తన ఇంటికి వెళ్ళిన తర్వాత 4 కట్టెలు నిలిపినటువంటి ఒక 4 కట్టెలు పైన ఒక క్లాత్ వేస్తారన్నమాట.
దాన్ని హుప్ప అంటారు. హుప్ప అంటే 4 కర్రలు నిలిపిన ఒక పందిరి లాంటిది. అయితే క్లాత్ వేస్తారు పైన. దాని క్రింద వీళ్ళని నిలబెట్టి ఈ అమ్మాయిని అబ్బాయిని 7 రకాల ఆశీర్వాదాలు చదువుతారు. 7 రకాల దీవెనలు చదువుతారు వాళ్ళకి. 7 రకాల ఆశీర్వాదాలు చదివిన దాంతో వివాహములోని మొదటి రోజు మొదటి క్రతు అయిపోతుంది. ఆ తరువాత ఇక పెళ్లి విందు స్టార్ట్. లాంఛనంగా అబ్బాయి అమ్మాయి జతపరచబడ్డారు. ఇక అప్పటి నుంచి ఇంకొకటి ఇక్కడ ఒకటి మిస్ అయ్యాను. అమ్మాయి అబ్బాయిని ఎదుర్కొంటాడని చెప్పాను కదా. తీసుకువెళ్ళి అక్కడ నిలబెట్టి వాళ్ళని ఆశీర్వాదాలు చదువుతారన్నాను కదా. వాళ్ళని ఇద్దరిని జతపరిచినప్పుడు ముందు అబ్బాయి చేసే మొదటి పని ఏంటంటే అమ్మాయి నెత్తి మీద ఉన్న ముసుగు తొలగించాలి. ఆ ముసుగు తొలగించాలి. ఆ తర్వాత ఈ బ్లెస్సింగ్స్ చదువుతారు. చదివిన తర్వాత ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇక పెళ్లి విందు. యూదుల ఆచారం ప్రకారం వివాహ క్రతువు లేదా వివాహ ప్రక్రియ అనేది ఒక రోజు అయ్యేది కాదు, 7 రోజులు. 7 రోజులు పెళ్లి వాళ్ళది. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక రోజుకి అప్పులు పాలై గుల్లవుతున్నాం. మరి 7 రోజులు ప్రదానం చేయబడ్డ తర్వాత సంవత్సర కాలం టైము. ఆ తర్వాత పెళ్లి కుమారుడు ఊహించని రాక, పెళ్లి కుమార్తె సిద్ధపాటు, ఇద్దరు ఒకరినొకరు కలుసుకొనుట, అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చుట, ముసుగు తీయుట, ఆశీర్వచనాలు స్వతంత్రించుకొనుట, తర్వాత పెళ్లి విందు. ఇక స్టార్ట్. 7 రోజులు. ఇది మీకు న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఉదంతం చదివితే దొరికింది అక్కడ మీకు. సంసోను ఫిలిస్తీయుల కుమార్తెను చేసుకుని 7 రోజులు వాళ్ళకి విందు చేపిస్తాడు. ఎక్కడుందో తీస్తే గ్రేటే. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము. పెళ్లి చేసుకుంటాడు కదండి, 14లోనా 15లోనా? పరిగెత్తిన అక్కడికి 14లో. సరే నేనే తీస్తాలే, మీరు సాయంత్రం అయ్యేటట్టుంది. 14-16 న్యాయాధిపతుల గ్రంథం చూడు. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపవైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనా దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. విందు దినములు 7. దానికి ముందు అంటాడు 7 దినములు విందు చేయించుట వాడుక కలదు అంటాడు. సంసోను వాళ్ళకి 7 దినాలు విందు చేశాడు. అది వాడుక. వాడుక అంటే ఆచారం. విందు దినములు 7. ఇప్పుడు చూడండి, నాకెళ్ళి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆ రిఫరెన్స్ కూడా మీకు వేస్తాలే తర్వాత. ఎన్ని రోజులు? మొదటి రోజు అయింది 14-12 కూడా చూడు. ఇప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారబట్లను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్లను 30. విందు జరుగు 7 దినములు అన్నాడు. విందు దినములు 7. దీనికి మొదటి రోజు ఏం జరిగిద్దో చెప్పా. అబ్బాయి అమ్మాయిని కలుసుకోవటం, ఇద్దరు కలిసి దాని కింద ఉండి ఆశీర్వచనాలు పొందటం, ముసుగు తీయటం, పెళ్లి విందు. ఈ విందు ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 7 రోజులు జరిగింది. రోజు ఒకే టైప్ ప్రోగ్రామ్స్ ఉండవు. మళ్ళీ బోర్ ఫీల్ లేకుండా చూడు ఎట్లా డిజైన్ చేసుకున్నారో. రోజు ఒక టైపు కార్యక్రమాలు ఉంటాయి. ఇంకేం లేదు, నాట్యాలు, రకరకాల కార్యక్రమాలు, విందు ఫుల్. ఇక 7వ రోజు మళ్ళీ వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి మళ్ళీ 7 రకాల ఆశీర్వాదాలు చదివి ఇక అప్పుడు ఆ అమ్మాయిని ఆ అబ్బాయికి అప్పచెప్పేసి ఇక పోయా అంటారు. ఇంకా దాంతో ఆ రోజు నుంచి ఇక వాళ్ళు ఇక అమ్మాయి సమాజంలో అబ్బాయికి భార్యగా
ఆ ప్రదేశంలో ఇక జీవిస్తుంది అన్నమాట. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అలాంటి 7 రోజుల్లోనే ద్రాక్ష రసం మధ్యలో గాజేశారు కానా పెళ్లి విందులో. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు తొక్కేసలాడుతుంటే వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే పెళ్లికి ఏసైని పిలవటం. అప్పుడు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చి అద్భుతం చేసి వాళ్ళ పరువు పోకుండా విందు ప్రధాని దగ్గర వాళ్ళ ఇబ్బంది కలగకుండా దేవుడు వాళ్ళకి న్యాయం చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని రోజులు పెళ్ళి? మొదటి రోజు ఏం జరిగిద్ది? అబ్బాయి అమ్మాయిని ఏ విధంగా ఎదుర్కొంటాడు? దివిటీలు తీసుకొని వాయిద్యాలతో బూరతో వెళ్తాడు. అమ్మాయి ఎలా ఎదుర్కోవాలి? అమ్మాయి కూడా దివిటీలు సిద్ధం చేసుకోవాలి, నూనె దీపాలు రెడీ చేసుకోవాలి. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనే ఉపమానంలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని మత్తయి సువార్త 25లో చెప్పాడు కదా, మొదటి వచనం నుంచి. అక్కడ సన్నివేశం, ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడుడి. ఓకేనా? ఇదంతా రాకడకు ముందు జరిగే సన్నివేశాలు చెప్తున్నావేంది అనిపిస్తుంది కదా మీకు? కాదు, ఇజ్రాయేలీయుల వివాహ పద్ధతి అది. యేసు ప్రభు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇజ్రాయేలు ఆచారాల్లో వాడుకలో ఉన్నటువంటి విషయాలనే తీసుకొని వాటిని ఉపమానంగా చెప్పాడు అన్నమాట ఆయన రాకడ సంభవాలను గురించి. ఇప్పుడు అర్థమైందా? ఇక ఇదంతా కూడా మనకే సూచనగా ఉంది. ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచుచున్నాము, రేపు ఆయనను ముఖాముఖి చూస్తాం. ఎట్ట చూస్తాం? ముసుగు లేని ముఖంతో చూస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన ముఖాల మీద నుండి, ఇశ్రాయేలు ముఖం మీద నుండి ముసుగు, వాళ్ళ ముఖం మీద ఇంకా ఉంది. మన ముఖం మీదేమో అన్యుల ముసుగు ఉంది, అది తీసేశాడు. ఇశ్రాయేల్ మీదేమో మోషే ముసుగు ఉంది, అది తీయాలి ఇప్పుడు రేపు వచ్చి. ముసుగు లేని ముఖములతో ఇశ్రాయేలీయులు మనము అందరము ప్రభువుని ఎదుర్కొంటాం, ప్రభువుతో కలుస్తాం. పెళ్లి కుమారుడు వచ్చినట్టే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు పరలోకము నుండి దిగొస్తాడు. మనం ఆయనతో కలిసి వెళతాం. ఇది రియల్గా జరగబోతుంది. అక్కడికి పోయిన తర్వాత ఆ హుప్పా కింద కూర్చొని వాళ్ళేమో దీవెనలు పొందుతారు, మనమేమో న్యాయపీఠం ముందు నిలబడి తీర్పులు పొందుతాం. తీర్పులు అంటే టెన్షన్ పడకండి, మహిమ. ఎవరెవరు ఎంత త్యాగం చేశారో, ఎవరెవరు ఎంత కష్టపడ్డారో, ప్రభు నిమిత్తం ఎవరెవరు ఎన్ని విధాలుగా కష్టపడ్డారో, నశించిపోతున్న ఆత్మల రక్షణ నిమిత్తం, ప్రభు చిత్తం నిమిత్తం, ఆయన మహిమ నిమిత్తం ఎవరెవరు ఎన్ని రకాలుగా శ్రమపడ్డారో, త్యాగం చేశారో, దానంతటికీ ఒక్కొక్కరిని నిలబెట్టి మొత్తానికి బహుమతులు ప్రకటిస్తాడు. ఇదిగో ఈ కొంచెములో నీకు ఇచ్చిన శక్తి కొంచెమే అయినా నువ్వు నా నామమును ఎరుగననలేదు, నా నామమును ఒప్పుకుంటివి, సిగ్గుపడక ధైర్యముగా నా కొరకు జీవించితివి, ఇదిగో రా, నీకు ఇది బహుమానం. అందులో ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి మనకి కొంతమందికి ఊహించిన వాళ్ళకి ఎక్కువ రావచ్చు, కొంతమందికి వీళ్ళ ఖచ్చితంగా వస్తే వాళ్ళకి కోతలు పడవచ్చు. కొంతమందికి ఎక్కువ మహిమ, కొంతమందికి తక్కువ మహిమ. ఎందుకంటే ఎవరు పడ్డా కష్టం చొప్పున వారికి జీతమో, ఇదిగో ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది, వాని క్రియల చొప్పున నేను వానికి ప్రతిఫలమును ఇత్తును అన్నాడు. దేవునికి మహిమ. ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క 2వ రాకడలో మనల్ని గైకొని ఫస్ట్ న్యాయపీఠపు తీర్పు అయిన తర్వాత, మహిమ నిర్దేశం అయిన తర్వాత గొర్రెపిల్ల పెళ్లి విందు. ఇక ప్రభుతో మనతో ప్రభు 7 రోజులు కూడా అమ్మాయి అబ్బాయి సింహాసనం మీద రాజు రాణిలా కూర్చోవాలంట ఇజ్రాయెల్ పద్ధతిలో. 7 రోజులు ఇక అమ్మాయి అబ్బాయి రాజు రాణిలా కూర్చుంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వాళ్ళకి సపరిచర్యలన్నీ వచ్చిన వాళ్ళు చేయాల్సింది. అట్లాగే పెళ్లి కుమారుడు ప్రభు రాజు అయితే సంఘము ఆయన ప్రక్కన రాణి అయ్యి వివాహ దినములన్నిట కూడా, ఆ పెళ్లి దినములన్నీ పూర్తయ్యేంత వరకు కూడా వాళ్ళు రాజురాణిగా ఉండటమే కాదు, శాశ్వత కాలం వాళ్ళే రాజురాణి. భూమి మీద ఈ వివాహ ప్రక్రియ రేపు ప్రభువుకి మనకు ఏర్పడబోతున్న అనుబంధానికి
సూచనగా ముంగుర్తుగా అలా నిర్ణయించాడు. తల్లిదండ్రులను ఇచ్చి తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెండ్ర ప్రేమ, ఈ అనుభవాలు, ఈ అనుభూతులన్నీ కూడా ఆయన మన ఎడల ఎట్టివాడై ఉన్నాడో మనకు అర్థం కావటానికి ఈ బంధాలు జోడించాడు. తల్లి ప్రేమ అనేది అసలు నువ్వు ఎరక్కపోతే, నేను నీ తల్లి కన్నా ఎక్కువ నిన్ను ప్రేమిస్తానంటే అసలు తల్లి ఎవరు అన్నాడు అనుకో, ఎట్లుంటుంది? అందుకని జన్మనిచ్చిన తల్లి, ఆమె మమత, మాతృవాత్సల్యం అనేది మనకు పెట్టాడు. లేకపోతే అర్థం కాదుగా. మరి ఎవరిని చూపించి చెప్పాలి? నీ తండ్రిలాగా నిన్ను ప్రేమిస్తా, తల్లిలాగా ప్రేమిస్తా, అన్నలాగా ప్రేమిస్తా, నీ బాధ్యత నెరవేరుస్తా అంటే అసలు వాళ్ళు ఎవరో లేనప్పుడు, వాళ్ళ అనుభవాలే నీకు ఎరగనప్పుడు ఎట్లా అర్థమైంది? అందుకే భూమి మీద ఆయన జోడించిన బంధాలు, అనుబంధాలు ఇవన్నీ కూడా ఆయన మన ఎడల ఎట్టివాడై ఉన్నాడో మనకు అర్థం కావటానికి సూచనలుగా పెట్టాడనమాట ఈ అనుబంధాలన్నిటినీ. అంత పొదుపుగా ఏం అవసరం లేదు, నాకేం చెప్పినవి వినండి జాగ్రత్తగా. స్తోత్రం. ఇక ముగించబోతున్నా, సంతోషంగా చెప్పండి. అర్థమైందా? ఆయన మన ఎడల ఎట్టివాడై ఉన్నాడో అవి మనకు అర్థం కావటానికి. అలాగే వివాహ వ్యవస్థ కూడా. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను బయలుదేరుతున్నానంటే వాళ్ళ హృదయాల్లో కలవరం కలిగింది. శిష్యుల హృదయాల్లో కలవరం కలిగితే మీ హృదయములను కలవరపడనీయకుడి. ఎందుకంటే తాత్కాలిక ఎడబాటును బట్టి కలవరపడుతున్నారు. అయ్యో ప్రభు వెళ్ళిపోతానంటున్నాడు, మనం ఒంటి పక్షులం అయిపోతాం, మన బ్రతుకేంటి, మనకు ఆదరణ ఏంటి, మనకి ఇంతకు ముందు గద్దించినా, కొట్టినా, తిట్టినా, ప్రేమించినా, ఏం చేసినా మొత్తం ఆయనే చేశాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతే మనం ఏకాకులం, ఒంటి పక్షులం అయిపోతాం, మన బ్రతికేంటని ప్రభు ఎడబాటును జీర్ణించుకోలేక రోధిస్తున్నట్టు కలవరపడుతున్న భక్తుల హృదయాలు, శిష్యుల హృదయాలను ప్రభు ఓదారుస్తూ అసలు సంగతి బయట పెట్టాడు. మీ హృదయములను కలవరపడనీయకుడి. ఈ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇంట్లో చెప్తాడు, నేను బయలుదేరుతున్నాను, మీ అమ్మాయిని ప్రధానం చేసుకున్నాను, ఇదిగో ఆభరణాలు ఇస్తున్నాను, ఇదిగో వస్తువులు ఇస్తున్నాను. మా నాన్న గురించి మీకు చెప్పినప్పుడు మా నాన్నను బట్టి నన్ను ఆమోదించారు. మీరు నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని పెళ్లి కొడుకు చెప్పాలి. అసలు పెళ్లి కొడుకు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్ చెబితే కానీ ముందు మనోడిని ఎంటర్ కానీరు. ఇస్సాకుకి రిబ్కాను మాట్లాడడానికి ఎలియాజరు పోయినప్పుడు ఏం చెప్పాడు? మా యజమానుడు ఇస్సాకు మామూలు పనోడు కాదు, మంచి పోటుగాడని చెప్పాడా? అబ్రహామునిత్తాడు. అబ్రహాము కుమారుడు అని చెప్పి ఫలానా ఫలానా అంటే అబ్రహాం మరి వాళ్ళ రక్త సంబంధేగా. ఓ అవునా, అట్లయితే ఓకే అని వెంటనే చేర్చుకొని పంపించేశారు రిబ్కానే. అట్లాగా భరోసా ఎవరంటే అబ్బాయి తండ్రి. అర్థమైందా? తండ్రిని బట్టి అబ్బాయిని చేర్చుకుంటారన్నమాట. చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చి అక్కడ ఉండే దినములు సంపూర్తి అయినాక ఇక బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆభరణాలు ఇచ్చి, ఇక ఆమె నా భార్య, నేను ప్రదానం చేసుకున్నాను అనే తీర్మానంతో బయలుదేరేటప్పుడు వాళ్ళు దుఃఖపడతారు. దుఃఖపడినప్పుడు ఓదార్పుగా చెప్తాడు, కలవరపడకండి. ఎందుకు? వాడు తిరిగి రాలేదనుకో పోయినోడు, ఇక అమ్మాయి బతికింతే. ఇప్పుడు మరి ఆడపిల్లవాళ్ళకి ఎట్లా ఉంటుంది కలవరం? ఇటు పోతున్నాడు, వస్తాడు రాడు టెన్షన్ కదా. అయ్యా వెళ్తున్నావు మరి అంటే అప్పుడు ఇతను ఓదార్పు చెప్పాలి, భయపడకుడి, నీ హృదయములను కలవరపడనీయకుడి. వీళ్ళకి చెప్తాడు, చాటు నుండి అమ్మాయి కూడా ఏంటుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను నా తండ్రి ఇంట స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఈ మాట అతనికి, ఆ పెళ్లి ఇంటి వాళ్ళకి, అమ్మాయి తరపు పెద్దలకి కదా, అమ్మాయికి కూడా ఆ లోపల ఉన్న ఇల్లు కట్టడానికి వెళ్తున్నా, మొత్తం రెడీ చేసి నీకు కావాల్సిన ఏర్పాటు చేసి తీసుకెళ్తా అంటే ఆమె ముసి నవ్వుకుంటూ ఏడ్చుకుంటా ఆమె తిప్పలు ఆమె పడుతుంటుందిలే. స్తోత్రం. అర్థమైందా? అబ్బాయి సంకేతం అన్నమాట. నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం. యేసయ్య ఈరోజు మనకు చెప్తున్నాడు, పెళ్లి కుమారుడు
ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళవన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో పోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. మనకు మాటిచ్చినోడు ఎవరు? నమ్మకమైన వాడు. మాటిచ్చినోడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. మాటిచ్చినోడు ఎవరు? పెండ్లి కుమారుడు. ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. దానికి ముందు ఏమన్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు. హృదయమును కలవరపడనీయొద్దు, నేను వెళ్ళి మీ పనిలోనే ఉంటానని వాళ్ళకి చెప్పాడు. ఇప్పుడు మనకేం చెబుతున్నాడో తెలుసా? వెళ్ళి కాదు, ఎల్లప్పుడూ నేను మీ విషయమై పని కలిగి ఉన్నాను. నా కుమారుడా, నా కుమారి, ఎల్లప్పుడూ నీ విషయమై నేను దృష్టి కలిగి ఉన్నాను, నీ కోసమే పనిచేస్తున్నాను. ఎందుకు కలవరం? ఎందుకు టెన్షన్? నమ్మకం లేదా నా మీద? విశ్వసించలేకపోతున్నావా? అనుకోలేకపోతున్నావా? నేను వెళ్తున్నాను, వెళ్ళిన దగ్గర నుంచి నీ పనిలోనే ఉంటాను అని అమ్మాయికి భరోసా ఇవ్వటం ఎలాంటిదో, వెళ్ళిన దగ్గర నుంచి కాదు, ఇక్కడ సంవత్సరాలుగా ఆయన నీ పనిలోనే ఉన్నాడు, భవిష్యత్తులో కూడా నీ కార్యాల మీదనే ఉంటాడు. ఆ అబ్బాయి మాటతో అమ్మాయి భరోసాగా ఉంటుంది. ఏం చేస్తున్నాడమ్మా? నిన్ను నిశ్చితార్థం చేసుకున్నాయన, ప్రధానం చేసుకున్నాయన ఏం చేస్తున్నాడు అంటే, నా కొరకు కావలసిన సమస్తమును సిద్ధపరుస్తున్నాడని భరోసాగా చెప్పింది అమ్మాయి. ఆ అమ్మాయి చెప్పింది, కానీ ఇప్పుడు ఈ సంఘం అమ్మాయి చెప్పట్లా. స్తోత్రం. ఏం చేస్తున్నాడు అంటే, ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కావట్లా, మరి ఏది ముందుకు రావట్లా. ఏం చేస్తున్నాడో అనకూడదు, మనము రెండు చేయకూడదు, మనము ఏమవుతుందో అనకూడదు, హృదయములో కలవరము పడకూడదు. మరేం చేయాలి? ఏం చేస్తున్నాడు నీ ప్రాణప్రియుడు అంటే, ఆయన నా కొరకు సమస్తము సిద్ధపరుస్తున్నాడు. ఎక్కడ? పరలోకంలోనా భూమి మీదనంటే, భూమి మీద నేను ఉండేదానికి నా మనుగడకు కావలసిన వాటిని సిద్ధం చేస్తున్నాడు. రేపు అక్కడ మహిమలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఉండేదానికి కూడా నాకు కావలసిన సమస్తము సిద్ధపరుస్తున్నాడు. ఏలయనగా అతడు నా వాడు, నేను అతని దానను, అతడు నా ప్రాణప్రియుడు, అతడే నా పెండ్లి కుమారుడు. ఇది కదా అసలు సంఘకన్య దగ్గర ఉండాల్సిన ధైర్యం, భరోసా. సంఘకన్య అంటే ఆమె ఎవరో అనుకున్నారు. నువ్వేనయోయ్, నువ్వేనమ్మోయ్, నేనే, మనమే, మనమందరము కలిపి సంఘకన్య. మరి ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఏం చేస్తున్నాడు? ఎవరి పనిలో బిజీగా ఉన్నాడు? ఆయన సొంత పనిలో బిజీగా ఉన్నాడా? మరి ఎవరి పనిలో? భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలములో ఎందు నిమిత్తం నిన్ను భూమి మీదకి పంపాడో ఆ కార్యము నీ ద్వారా సంపూర్తి చేయడానికి అందుకు కావలసిన సమస్తము రెడీ చేస్తున్నాడు. అప్పటిదాకా అమ్మ ఏం చేయాలి? ఆయన కదిలొచ్చిన దాకా, కార్యం నెరవేర్చిన దాకా, అన్ని ముందుకు తెచ్చిన దాకా ఓపికతో ఎదురు చూడాలి. క్యా కర్నా? ఓపికతో ఎదురు చూడాలి. దీర్ఘశాంతం వహించాలి. దడ ఆయాసం తగ్గించుకోవాలి. గుండె దడ, కలవరాలు కంట్రోల్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం.
ఎప్పుడు తపన ఎక్కువ, మనకంతా తొందరే. నేను చెబుతున్నాను, కొన్నిసార్లు దేవుడు అన్నిటికంటే కూడా మనకు బాగా ఎక్కువగా నేర్పేది ఏంటంటే ఓపిక పట్టడం. అది మనకి బాగా వంట పట్టిస్తాడు ట్రైనింగ్. నేను నిజంగా నా లైఫ్లో విశ్వాస జీవితంలో చాలాసార్లు అది ఎదుర్కొన్నాను. నేను ఏది తొందరగా కావాలని తపన పడతానో అది అంత వెనక్కి పోయింది. నాకు ఒకసారి కాదు 100 సార్లు నేర్పాడు. ఇప్పుడు నేను తొందరపడినగా అస్సలు అయిద్దిలే, ఆయనే చేస్తాడు అని నా నోటితో నేను అనేటట్టు చేశాడు ఆయన. లేకపోతే అబ్బో నేను పెద్ద తపనగాడిని, అసలు ఏదన్నా పెట్టుకుంటే అయిందాకా తపనాగదు నాకు. అవ్వాలి పిచ్చి వదిలిచ్చాడు. ఇప్పుడు ఏమి నేర్పాడు? ఓర్చుకోవటం నేర్పాడు, ఓపికతో ఎదురు చూడటం నేర్పాడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెదని కృపయన్నడు. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనెద కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. ఒక మాట, అసలు నిన్ను పుట్టించింది, భూమి మీద నిన్ను ఏర్పరిచింది నువ్వా ఆయన? అసలు వస్తువుని రెడీ చేసుకుంది ఎవరు? ఎందుకు రెడీ చేసుకున్నాడు? వాడుకోవటానికా పడేయటానికా? మరి నిన్ను పుట్టించింది, రెడీ చేసుకుంది వాడుకోవటానే కదా. మరి నేను వాడబడలేనన్నా ఊరుకోడు, వాడి తీరతాడు. కాబట్టి కొంతమందికి నన్ను వాడుకోవట్లా, నన్ను ఎప్పుడు వాడుకుంటున్నాను? ఆగయ్యా. ఎలా వాడాలో అలా వాడతాడు. ఆగు, ఆయన వాడకం స్టార్ట్ అయినాక అర్థమైంది నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాడకం స్టార్ట్ అయిన దాకా తపన. ఎప్పుడు వాడతాడు? నీకు జన్మనిచ్చినోడు, ఇన్నాళ్ళు నిన్ను కాపాడినోడు, నిన్ను అప్పనంగా మేపినోడు, నీకు అన్నీ ఇచ్చినోడు అసలు కార్యక్రమం అసలు ఏ కార్యం చేత నిన్ను భూమి మీదికి రప్పించాడు? అది వినియోగించకుండా నిన్ను ఎలా తీసుకుంటాడు? కాబట్టి ఏం టెన్షన్ పడద్దు. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఖాళీగా ఉన్నాడని కాదు, నీవు క్రియ చేయున్నట్లు నీకు దారులు వేస్తున్నాడు, మార్గం సరళపరుస్తున్నాడు, రూట్ క్లియర్ చేస్తున్నాడు. కాబట్టి ఎవ్వరూ కలత చెందాల్సిన అవసరం అలా. సేవ చేయటానికే కాదు, నువ్వు బంధకాల్లో ఉంటే వాటి నుంచి నిన్ను బయటికి తేవటానికి కూడా దారులు వేస్తున్నాడు, రెడీ చేస్తున్నాడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఏ ఉద్దేశంతో నిన్ను ఈ పొడమి మీద పుట్టించాడో ఆ ఉద్దేశము నీలో నెరవేర్చడానికి ఈ భూమి మీద నీ మనుగడకి, రేపు నిత్యత్వానికి కావలసిన సమస్తాన్ని నా తండ్రి రెడీ చేస్తున్నాడు. నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. ఇది నిజం, ఎందుకంటే అక్కడ చెప్పింది ఆయనే. పోయిన దగ్గర నుంచి ఎవరి పని మీద ఉన్నాడు ఆయన? సంఘం పని మీదే ఉన్నాడుగా. అప్పుడు శిష్యులకు చెప్పాడు కానీ మనకు కాదంటావా? మనకే. అక్కడ ఏర్పాటుకే ఉన్నాడా? ఇక్కడ లేడా? ఇక్కడ కూడా. అదే నేను చెప్పింది. నెల తర్వాత నాకు అవసరమైన దాన్ని నెలకు ముందే రెడీ చేసి పెడతాడంటే అర్థం చేసుకోండి. అంతకు మించిన నమ్మకస్తులు ఎవరున్నారు? 10 నెలల తర్వాత ఒకడు నన్ను ఒక ప్రశ్నతో ఎదుర్కొంటాడంటే 10 నెలలకు ముందే దాన్ని చూపించే ఈ విషయం గుర్తుపెట్టుకోరా అని చెబుతాడు. 10 నెలల తర్వాత ఆ ప్రశ్న నాకు వస్తే ఆన్సర్ చేస్తే విన్నోడికి మైండ్ పోయింది. 7 ఏళ్ల తర్వాత ఒక ప్రశ్న నేను ఎదుర్కోబోతున్నాను, 7 ఏళ్లకు ముందే దానికి కావాల్సినటువంటి సమాధానాన్ని పనిగట్టుకొని నాకు చెప్పి కూర్చోబెట్టాడు. 7 ఏళ్ల తర్వాత రాబోయే ప్రశ్నకు 7 ఏళ్లకు ముందే ఆన్సర్ ఇచ్చి కూర్చోబెట్టాడు. ఒకటి కాదు, ఇలా ఎన్నో అనుభవించి చెప్పకపోతే అన్యాయం. నా ప్రభువుతో ఆయనతో నా నడకలో
ఎన్నో అనుభవించాను. నమ్మకమైన వాడు నా యేసయ్య. మనం నమ్మదగని వాళ్ళం కానీ ఆయన నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు అంటే ఎంతైనా. ఈ పెద్ద పెద్ద డైలాగులు వేస్తుంటాం కానీ ఎవరైనా అడిగినప్పుడు నమ్మలేం మనం. అంత షో, మన బతుకంతా షోనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అవునా కాదా? నిజంగా ఆ మాట చొప్పున నిజంగా ఆయన ఉన్నాడని నమ్మితే ఎంత బాగుండు. షుగర్లు ఉంటాయా, బీపీలు ఉంటాయా, స్టంట్లు వేసుకునే అవసరం ఉన్నాయి కూడా కంట్రోల్ అయిపోతాయి. వచ్చిన రోగాలు కూడా అడ్రస్ లేకుండా పోతాయి. క్యాన్సర్లు కూడా వెనక్కి తిరుగుతాయి. ట్రాన్స్ఫర్లు కూడా ఆగిపోతాయి అవసరం అయితే. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. కాబట్టి భరోసా ఉంచాలి, భరోసా ఉంచాలి. అది యేసయ్య శిష్యులకు చెప్పిన మాట. దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచండి, నేను మీ పనిలోనే ఉన్నానంటున్నాడు. నమ్మితే ఏం బాధపడద్దు, భయపడద్దు. రిజల్ట్ ఏదైనా సరే బెటర్ రిజల్టే ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చే రిజల్ట్ డబల్ బెటర్. భయపడొద్దు, నాకేదో అయిపోయింది, నేనేమో అయిపోతానని కలత చెందొద్దు బిడ్డ. నిన్ను కాజేసేదానికి కాదు పుట్టించింది, నీతో పని ఉంది. ఆ పని నెరవేర్చినాక పిలుస్తాడు, అది వేరు. నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, నిలబెడతాడు. ఏది ఉద్దేశించి నిన్ను పిలిచాడో ఖచ్చితంగా అది నెరవేర్చే ఆయన రావటం, నిన్ను తీసుకోవటం చేస్తాడు. అంతే తప్ప వదిలిపెట్టడం అసంభవం. ఓకేనా? కాబట్టి కలత చెందుదామా, కలవరపడదామా? ఎందుకు ఇక్కడికా అక్కడికా మనల్ని అసలు సిద్ధపరిచింది? అక్కడికి. ఇక్కడ జస్ట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పర్మనెంట్ లైఫ్ అది. పెళ్లి కుమారుడు వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. యూదా గోత్రపు సింహం వస్తాడు, గొర్రె పిల్లలను తీసుకొని పోతాడు. మామూలు సింహం ఏమో చంపిద్ది, యూదా గోత్రపు సింహం ఏమో సింహాసనంలో కూర్చోబెట్టుకుంటుంది. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అమ్మయ్యా, అయిపోయిందయ్యా. దేవునికి మహిమ. చివరిలో ఒక్క మాటతో ఇక నేను ముగింపులోకి వెళ్ళిపోతాను, ఇక ముగిస్తాను. ఏమండి, సంతోషంగా స్తోత్రం చెప్పండి. అది చివరిలో ఒక మాట. ఏంది అది అంటే, దేవుడు మనకు కొన్ని నేర్పడానికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడికి తెచ్చాడు, మనల్ని తెచ్చాడు, జీవితంలో అయ్యే నేర్పుతున్నాడు అన్నాను కదా. ఆ నేర్పే దినుసులు చాలా ఉన్నాయి, విన్యాసాలు, మనం నేర్చుకోవాల్సిన విన్యాసాలు. విన్యాసాల్లో
ఒక స్పెషల్, ఒక ముఖ్యమైనది. మిగిలినవన్నీ 5, 10, 15, 20 మార్కులకు సంబంధించినవి అయితే 100 మార్కుల సబ్జెక్ట్ ఒకటి ఉంది. దాన్ని బాగా మనకు వంట పట్టడానికి ఎక్కువ ఆయన వర్క్ చేస్తాడు. అదేంటంటే ఇందాక చెప్పా కదా, ఓర్పు. ఇప్పుడు నీకు ప్రేమను నేర్పాలి, తగ్గింపును నేర్పాలి, క్షమాగుణాన్ని నేర్పాలి, ఎప్పుడు సంతోషంగా ఉండటం, ధైర్యంగా ఉండటం, ఆనందంగా ఉండటం నేర్పాలి. ఇవన్నీ అవసరం మనకి. నేర్పుతాడు. వీటన్నిటికంటే ప్రధానమైంది, ముఖ్యమైంది, అసలైంది ఓర్పు. అది మనకి నేర్పటానికి దేవుడు పనిచేస్తాడట ఎక్కువ. నేను చెప్పలా, బైబిలే చెప్పింది. చూస్తారా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంటుంది. మొదటి 2 వచనాల్లో ఒకసారి చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణును అనూనాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అసలు ఆ మాట గురించి ఎప్పుడైనా ఆలోచించారా? విశ్వాసాలకు కలిగే పరీక్ష అంతా కూడా దేని పుట్టడానికి? అయ్యా, మాకు ఓర్పును నేర్పడానికి తోముతున్నాం అన్నమాట. ఏమి నేర్పడానికి? అందరూ చెప్పండి. సైకో భార్య నీకు దొరికిందంటే ఓర్పు నేర్పడానికే. సైకో భర్త నీకు దొరికాడంటే ఓర్పు నేర్పడానికే. సైకో పాస్టర్ నీకు దొరికి గంటల ప్రసంగం చేసి మైండ్ తింటున్నాడంటే నడుము లాగుతున్నా, కాళ్ళు తిమ్మిరెక్కుతున్నా వదిలిపెట్టకుండా ప్రసంగం చేస్తా. ఓర్పు నేర్పడానికి నిజంగా నేను చెప్పి చూడండి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీలో ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు ఒక శోధనలో పడినప్పుడు అన్నాడా? నానా విధములైన శోధనలు అన్నాడా? నానా విధములైన శోధనలు అన్నీ ఎందుకంట? ఓర్పును పుట్టటానికంట. వామ్మ, ఓర్పు ఎంత కీలకమో కదా, ఎంత అవసరమో కదా. ఖచ్చితంగా అవసరం, అంతే. అది లేకనే దరిద్రమంతా తెచ్చుకుంది మనిషి. ఇప్పుడు అన్ని కాయలు చెట్లు ఉన్నాయిగా, మంచి చెడులు తెలియనిచ్చే పండు తినకపోతే ఏమైంది? కొద్దిగా ఓర్చుకుంటే, కొద్దిగా ఓపిక పెడితే ఆ టైం వచ్చినప్పుడు ఆయనే తీసి, అమ్మ అవమ్మా పాప చాలా నుంచి చూస్తున్నావురా బిడ్డ, తట్టుకోలేకపోతున్నట్టున్నావు, పోనీ అమ్మ సరే ఆ జీవవృక్ష ఫలం తిను అని ఆయనే తినిపించి ఇది కూడా ఇచ్చేవాడు. ఆగిందా తపన? ఆగిందంట? ఇప్పుడు చెప్పు, మానవ జాతిలో పాపం ఎంటర్ అవడానికి కారణం ఏంటి? పేషెన్స్ లేకపోవటం, ఓర్పు లేకపోవటం. అదే ఓర్చుకుంటే కొంచెం, ఆదాం ఓర్చుకుంటే, హవ్వ కూడా ఓర్చుకుంటే గొడవే ఉండదు. కాబట్టి ఇప్పుడు మనకు తపన తగ్గించి, ఏం తగ్గించి? తపన, హడావుడి తగ్గించి కూల్ అని మనల్ని కూల్ చేయడానికి దేవుడు మనల్ని కొంచెం ఓర్పు నేర్పడానికి చాలా విషయాల్లో వర్క్ చేస్తాడు ఆయన. పొరుగువాని భార్యను ఆశించి పాపం చేయడానికి కారణం ఓర్పులేమే. పొరుగువాని సొమ్ముకు ఆరాటపడటానికి కారణం, దోచుకోవడానికి కారణం ఓర్పులేమే. పొరుగువాడి పతనాన్ని కోరుకోవడానికి కారణం ఓర్పులేమే. అవకాశం వచ్చింది అందిపుచ్చుకోవాలి. కొంచెం ఓర్చుకుంటే ఆ శోధన పోయిద్ది, తపన ఏడాగిద్ది. యోసేపు ఓర్చుకున్నాడు, రాజుకే రాజు అయ్యాడు. కానీ ఓర్పు కోల్పోయి ఆమె దగ్గర కక్కుర్తి పడ్డట్టయితే ఏం జరిగేదో తెలుసా? ఆమె దగ్గరే ఉండేవాడు. 7 ఏళ్ల కరువు కాలంలో ధాన్యం నిల్వ చేసేవాడు కాదు. ఏంటి? ఆ తర్వాత వచ్చే 7 ఏళ్ళ సమృద్ధి పంట, 7 ఏళ్ల కరువు. సమృద్ధి పంట కాలంలో పంట దాచిపెట్టేవాడు కదా, ఎందుకంటే ఏమ దగ్గర ఉన్నాడుగా. దాచిపెట్టేది ఎవరాడా? అప్పుడు ఆ ధాన్యం అంతా అయిపోయాయి. 7 ఏళ్ల కరువు కాలంలో ఐగుప్తీయులు తెచ్చేవాళ్ళు, కనానీయులు తెచ్చేవాళ్ళు,
చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళు తెచ్చేవాళ్ళు, ఆఖరికి యోసేపు కూడా పోయేవాడు. అవునా కాదా? ఓర్చుకోబట్టేగా, తట్టుకోబట్టేగా. చూసావా? ఓర్పు లేక కక్కుర్తి పడితే మొత్తం పోయేవాడు. కొంచెం ఓర్చుకోబట్టి. దేన్ని ఓర్చుకున్నాడు? దేహతత్వాన్ని, కామ అభిలాషని, కామోద్రేకాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఎంత పని చేశాడంటే, ఇక్కడ ఉంటే నేను అది లాస్ అవుతానేమని బయటికి పరిగెత్తిపోయాడు. చూడండి, ఓర్పు గొప్ప పాతకాలం నుంచి మనల్ని తప్పిస్తుంది. ఆ ఓర్పు కోల్పోయిన నాడే టెంప్టేషన్లో మనం పట్టబడిపోతాం, శోధనలో మనం చిక్కుబడిపోతాం. ఇప్పుడు నేను చెప్పిన కోణంలో ఓర్పుని నంబర్ 1లో రాసుకొని, టైటిల్ రాసుకొని, దాని మీద ఇక మ్యాటర్ రాసుకోండి. ఒక ఓర్పు ఉంటే ఎన్ని ప్లస్లో, ఓర్పు లేకపోతే ఎన్ని మైనస్లో. మానవ జాతులకు పాపం ఎంట్రీ ఇచ్చింది ఓర్పు లేనిని బట్టి. అక్కడి నుంచి ఇక చూసుకోండి ఓర్పు విషయంలో. అవునా? నా పరిస్థితి మారదు, ఇక ఇంతే, చచ్చిపోతా అని ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ఏమి లేకనో తెలుసా? ఎస్, అరే వాగ్దానం ఇచ్చాడు, కార్యం చేస్తానన్నాడు. అవమానాలకు అప్పగిస్తే అప్పగించని, నలుగురు నవ్వితే నవ్వని, తిడితే తిట్టని, కొడితే కొట్టని, ఈరోజు తిట్టులు తిన్నా, కొట్టినా, దెబ్బలు తిన్నా, అవమానపరచబడినా, ఒకరోజు నేను నిన్ను నిలబెడతాను, ఇవన్నీ నీకు అనుభవ పాఠాలు అవుతాయి, నీ తలనెత్తుతానని వాగ్దానం చేశాడుగా. నువ్వెందుకు చావాలి? కానీ కొంతమందికి ఆగిందా? మారదేక, ఎందుకు, వేస్ట్, చస్తే పోయిద్ది అని తగిలించుకున్నావు, సచ్చావు. దేవునికి అవమానం, నీకు మనశ్శాంతి లేదు, రేపు తీర్పులోకి వస్తావు, నరకానికి పోతావు. డేంజర్ కదా. అదే కొంచెం ఓర్చుకుంటే, కొంచెం తట్టుకుంటే, కొంచెం ఓర్చుకుంటే ఖచ్చితంగా చూపిస్తాడు కదా దేవుడు. ఆయన ఎందుకు నిన్ను ఆ శ్రమ కొలిమిలో కాల్చాడో, తర్వాత ఎలా తెస్తాడో అవన్నీ నువ్వు అనుభవిస్తావు కదా. అనుభవించేవాడు అనుభవించొద్దాన్ని. కానీ అంత ఓర్పు నాకు లేదు, సస్తే పోయింది. సస్తే సుఖం వచ్చిందా? సస్తే పరిస్థితి మారిందా? పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా భూమి మీద నుంచి అగ్నిగుండంలో పడతావే. ఎంత బుద్ధిహీనత అది. కానీ ఏం చేశావు? మీలో కొంతమంది మరణాపేక్ష గలవారై ఉండొచ్చు, లేదా కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తుండొచ్చు. గుర్తుపెట్టుకో, అది పరిష్కారం కాదు కదా. ఆయన ఏమన్నాడు? అన్నారని చావద్దు, ఓర్చుకో. తిట్టారని చావద్దు, ఓర్చుకో. నలుగురు నవ్వారని చావద్దు, ఓర్చుకో. విమర్శించారని చావద్దు, ఓర్చుకో. వాళ్ళ నోళ్ళు మూతపడేటట్టు ఆ నోళ్ళు వెళ్ళబెట్టే కార్యం నేను చేస్తానని ఆయన నీకు భరోసా ఇచ్చినప్పుడు, ప్రభు మాటను ఆధారం చేసుకొని ధైర్యం తెచ్చుకొని ఈ జీవన సమరంలో పోరాడాలి కదా. ఓర్పు కోల్పోయి సస్తే చాలామంది అదొక దారి ఎత్తుక్కున్నారు. అది పరిష్కారం కాదు నాన్న. కానీ ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఓర్పు లేక. నన్ను ఎవరు పట్టించుకోరలేయా, ఇప్పటికి నా జీవితం మారలేక, ముందు కూడా మారదంటే, ఇప్పటిదాకా తోడు లేని మార్గాన్ని ఇక నీకు తోడు చేయబోతున్నాడేమో దేవుడు. ఇంతవరకు తిరగని మలుపును ఈసారి దేవుడు కరెక్ట్గా తిప్పబోతున్నాడేమో. ఇంతవరకు నీకు లేని ఆదరణ ఇక ముందు ఇవ్వబోతున్నాడేమో. ఇంతవరకు నిన్ను పీడించిన నీ కుటుంబ సభ్యులు ఇక ఈసారి మారబోతున్నారేమో. వారు నీ కష్టాన్ని, త్యాగాన్ని, ప్రేమను అర్థం చేసుకొని నీకు దాసులయ్యే ఘట్టం రాబోతుందేమో. పిచ్చి మొఖమా, నీకేం తెలుసు? అవమానాలు పొంది అవమానాలను బట్టి చావాలనుకుంటే ఎట్లమ్మా? అవమానపరిచిన వాళ్ళు సిగ్గుతో తలదించుకునే రోజు చూడొద్దు, రోషం ఉండొద్దు, పట్టుదల ఉండొద్దు. అన్నారని సస్తావా? అన్నోళ్ళ ముందు బ్రతికే దేవుని బట్టి నిలబెట్టి చూపించాలా. అది కదా దేవుడు చెప్తుంది. దేవుని బట్టి, నేను మనిషిని బట్టి చెప్పట్లా, మనం నమ్మిన ఆయన్ని బట్టి చెబుతున్నాను. కృపగల్లవాడు తప్పించాడు, నీ ఆలోచనల నుంచి నిన్ను కాపాడాడు, నా ఆలోచనల నుంచి నన్ను కాపాడాడు. ఎప్పుడూ అలా బలహీనపడొద్దు నన్ను. ఓర్పు కొంచెం ఓర్చుకోవాలి. నాకు ఇంకా స్వస్థత రాదు. నో, నీ ఓర్పును పరీక్షిస్తున్నాడు. ఏ ఘడియలో నిన్ను ముడితే నీ దేహం బాగుపడదు. తుది శ్వాస విడిచేంత వరకు ఓర్పుతో మాట్లాడాలి. ఏమని?
తుది శ్వాస విడిచేంత వరకు నేను నా ప్రభువుని నమ్ముతాను. ఏ ఘడియలో ముట్టినా నా దేహం బాగుపడుతుంది, నా రోగం తగ్గిపోతుంది. నా ఊపిరి ఉన్నంత వరకు నేను పోరాడతా. ఏ ఒక్కరోజు ఒక్క పూట ఒక అద్భుతం చేస్తే నా అప్పులన్నీ పోతాయి. నా తండ్రికి కష్టమా? నా తండ్రి కార్యం చేయాలనుకుంటే ఆయనకేమన్నా అడ్డమా? నా ఓర్పుని, నా నిరీక్షణను పరీక్షిస్తున్నాడు. నాయనా, నీ వైపే చూస్తా, చెయ్యి, నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటావు. అవమానాలు అప్పచెప్పావు కానీ పలుగాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేదు ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేదు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడి మరచునా. ప్రైజ్ ద లార్డ్. ఏమంటారండి? ఇప్పుడు చెప్పండి. అనవసరంగా ఆలోచించి జుట్లు బిక్కుందామా? సావు బతుకు అందామా? ఓర్చుకుందాం, ఎదురు చూద్దాం, నిరీక్షిద్దాం. అరే వాళ్ళకు ఉద్యోగం వచ్చింది, ఏళ్ళకు వచ్చింది, నాకేం రాలేదంటే అంతకంటే గొప్పది ఇస్తాడు నీకు. ముందు పరిగెత్తిన కుందేలు కంటే వెనక నడిచిన తాబేలే గొప్పదైద్ది అన్నట్టు అట్లా నిలబెడతాడు నిన్ను, చేస్తాడు. వాళ్ళ పరిస్థితి మారింది, ఏళ్ళ పరిస్థితి మారింది, నా బ్రతుకు మారదే అనొద్దా మాట. నీ ఓర్పుని, విశ్వాసాన్ని, నిరీక్షణను పరీక్షిస్తున్నాడేమో, ఓర్పును పెంచుతున్నాడేమో. మనలో ఓర్పును పెంచడానికి, సహనాన్ని పెంచడానికి ఆ గుణం చాలా అవసరం. దానికే మనకిచ్చే ట్రైనింగ్లో మెజారిటీ ఉంటుంది. ఎంతమంది క్లియర్గా అర్థమైందే? దేవుడిచ్చే ట్రైనింగ్లో మెజారిటీ వర్క్ అంతా కూడా ఓర్పును మనలో డెవలప్ చేయడానికి వస్తుంది. ఓకేనా? ఇంత చెబుతున్నాను కదా, నేను తపనగాడినే, నేనేం పెద్ద మనిషిని కాదు. నాకు అయిపోవాలన్నట్టు ఉంటుంది. ఆగురా అంటుంటాడు ఆయన. ఇంకెప్పుడు ప్రభు ఆగురా, తాగురా, కాస్త ఆగురా. ఇప్పటికీ మారలా నేను సరిగా, ఇప్పటికీ తపనే. ఇప్పుడు మీకే కాదు, నాకు కూడా చూస్తున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పిలిచినవాడు నమ్మదగినవాడు, సిగ్గుపడనీయడు. అవమానం నీకు స్థిరం కాదు, నీ తల ఎత్తే రోజు వచ్చింది. అన్యాయం అయిపోయానన్నావు, అది నీకు స్థిరం కాదు. నిన్ను అన్యాయం చేసిన వాళ్ళు ఆ తీర్పును పొందే రోజు వచ్చింది. అప్పుడు నీ చేతులతో నువ్వే వారికి సాయం చేసే రోజు వచ్చింది. ఓపికతో ఎదురు చూడాలి, దీన మనసుతో ఓపికతో ఎదురు చూడాలి. వాగ్దానం పొందడానికి ఓర్పు కావాలి. కాబట్టి బిడ్డలారా, రారాజు దిగొచ్చేంత వరకు, మన జీవితాల్లో కార్యాలు చేసేంత వరకు ఆయన వైపే చూస్తూ, ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తూ ధైర్యంగా ముందుకు సాగుదాం. మిమ్మల్ని పాపం మీ కాళ్ళు లాగుంటాయి, నడువులు నొప్పులు పుట్టుంటాయి. ఏమంటే ఇబ్బంది పెట్టానా బాగా? ఒక అవసరమైన విషయం మీకు అందించాను. రైట్. ప్రభు చిత్తం అయితే రేపు తిమ్మ సముద్రంలో కలుసుకుందాం. అంటే సముద్రం అంటే నిజంగా సముద్రం అనుకున్నారు, ఊరి పేరు తిమ్మ సముద్రం. అక్కడ కలుసుకుందాం. రైట్, ప్రభు చిత్తం అయితే. ఓకే, రైట్. అందరూ తల్ల వంచి కళ్ళు మేయండి. అవునవును, ఈరోజు బాప్తిస్మం చివరి శుక్రవారానికి మార్చాం కదా. ఎవరన్నా సిద్ధపడి ఉంటే మరి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి నాన్న. మరి బాప్తిస్మం ఇస్తాను. పాపాలు కడిగేసుకొని పరలోక రాజ్య వారసులు, దేవుని కుమారులు కుమార్తెలగున్నట్లుగా బాప్తిస్మానికి సిద్ధమై వచ్చిన వాళ్ళు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. చర్చి బ్యాక్ సైడ్ వాటర్ ఉంటుంది, చక్కగా వెళ్ళిపోండి. బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళు, నాకు నా ప్రభువు కావాలి, రాకడకు సిద్ధపడాలి, నేను కూడా దేవుని రాజ్యంలో చేర్చబడాలి, యుగ యుగాలు యేసయ్యతో జీవితం అని కోరుకున్న వాళ్ళు త్వరగా వెళ్ళిపోండి. ప్రార్థన. దైవజనుల గురించి చెప్పాను, నాయకత్వపు విలువ, పెద్దోళ్ళ అవసరత, అలాగే మరి ఓర్పు,
యేసయ్య వాగ్దానం, దాన్ని విశ్వసించుట, నిరీక్షించుట, యూదా ఆచారాలు, పెండ్లి విధానం అంతా కూడా ఈరోజు మీకు మంచి విషయాలు దేవుడు అందించాడు. పరిశుద్ధాత్మ నడిపింపులో, దేవుని కృపలో ఈ సంగతులన్నీ భద్రం చేసుకోండి. హృదయంలో తెలియని వాళ్ళకి చెప్పండి, నేర్పించండి. నాయకత్వపు విలువలు నేర్పించండి. మరి నాయకత్వానికి వెలుపల బ్రతికితే కష్టం, నాయకత్వపు లోపల జీవించడం క్షేమకరమని మరి హెచ్చరిక చేయండి. అలాగే శిష్యులుగా తయారవటానికి నా బిడ్డలందరూ కూడా రెడీ కావాలి. ఎవరు తక్కువవారుగా ఉండకూడదు. అందరూ కూడా దేవుని పాత్రలు కావాలి, శ్రేష్ఠ పాత్రలు కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఆత్మల్ని రక్షించిన వాళ్ళై ఉండాలి. ఫలించేటి కొమ్మ వలె ఉండాలి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మన సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు మనకు తెలియనప్పుడు వాటిని మేజర్గా చూసాం. ఇప్పుడు వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం. ఇప్పుడు మనకు ఆత్మల రక్షణ మేజర్. నరకం నుంచి ఆత్మల్ని రక్షించడమే మనకు గొప్ప పని, ముఖ్యమైన పని, ఆలోచించదగ్గ పని. మిగిలిన తరువాయి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము తండ్రి. ఈవేళ మాతో మాట్లాడిన ప్రతి మాటకై వందనాలు చెల్లిస్తున్నాం. మా బిడ్డల్ని బలపరిచారు తండ్రి, స్తోత్రమయ్యా. ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, వేదనలో, ఆవేదనలో ఉన్నారో బిడ్డలను ఆదరించు. వారిని మీరు దర్శించి మాట్లాడారని నమ్ముతున్నాను. నాకు కూడా మళ్ళీ ఒక్కసారి నేర్పుతున్నా. ఓర్పు చాలా అవసరం కుమారుడా. ఈరోజు నువ్వు చాలా విషయాల్లో ఓర్చుకున్నందువల్ల ఇప్పుడు ఫలితాలు చూస్తున్నావు. ఇప్పుడు ఎదురవుతున్న వాటి విషయంలో కూడా ఓర్చుకున్నందున తర్వాత ఫలితాలు చూస్తావని నాతో మాట్లాడుతున్నావు, బిడ్డలతో కూడా మాట్లాడుతున్నావు. చావాలనే ఆలోచన ఎవరికున్నా ఈరోజు నువ్వు వాళ్ళని గద్దించావు. చావటం కాదు, వెర్రి ముఖమా, ఓర్చుకొని నిలబడో. నేను నీ తలనెత్తబోతున్నాను, గొప్ప కార్యాలు నీ ఎడల చేయబోతున్నాను. నా కార్యాలు చూడవా, నా వాగ్దానాలు నెరవేర్పు చూడవా, నీ శత్రువుల ఎదుట నీ తలనెత్తుట చూడవా. చూడాలి, నువ్వు చూడాలి. నీ కళ్ళ ముందు నేను చేయబోతున్నా. నువ్వు అనుభవాలు పొందాలి. నువ్వు చచ్చి నరకానికి కాదు, నా దగ్గరకు రావాలి అని ఎంత బాగా మాట్లాడావు నాయన. నీకు వందనాలు. మా బిడ్డల్ని దర్శించు. ఎవరు ఏ కలవరంలో ఉన్నా తీసివే కలవరం. విశ్వాసాన్ని బలపరిచి, వృద్ధి పొందించి, వెలిగించమని. రారాజు రాకడ కొరకు మేము ఆయత్తపడటానికి కృప నీవు తండ్రి. పెళ్లి కుమారుని రా కొరకు పెళ్లి కుమార్తె తన్ను తాను సిద్ధం చేసుకుని ఎదురొచ్చినట్టుగా మేము రెడీగా ఉండాలి ప్రభువా. ఆ సిద్ధపాటు ఎల్లప్పుడూ మాకు దాయిచ్చేయి. యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. బిడ్డలు తెచ్చిన నూనె నీ రక్తముగా మార్చి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. బిడ్డలందరూ కూడా నీ పనిముట్లై, సాధనాలై, వారు ఎవరితో మాట్లాడతారో వారి జీవితాలు మారాలి. వారు ఎవరిని తాకుతారో వారికి స్వస్థత కలగాలి. వారు ఏ ఇంటి అడుగు పెడతారో ఆ గృహాలు రక్షింపబడాలి, ఆశీర్వదించబడాలి. వారు ఏ సమాజంలో, ఏ వీధుల్లో తిరుగుతారో ఆ సమాజాలు రక్షింపబడాలి, ఆ వీధులు రక్షింపబడాలి, ఆ గ్రామాలు, ఆ పట్టణాలు, ఆ పల్లెలు, ఆ ప్రదేశాలు మార్పు చెందాలి, విమోచింపబడాలి. యేసునామములో బిడ్డల్ని ఆ విధంగా ఆశీర్వదించి పేరు పేరున దీవించు. పసి బిడ్డల మళ్ళీ వృద్ధుల వరకు కృపాక్షేమం కలిగించు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలకు నీ కృపా కాపుదలయ్యో. ఆన్లైన్ ద్వారా ఉండి వీక్షిస్తున్న బిడ్డలను కూడా దీవించు. విన్న సంగతులు వారు కూడా ఆకలింపు చేసుకొని, అర్థం చేసుకొని, ఆత్మీయంగా బలపడే కృపదా ఇచ్చేయి. మందిర ప్రతిష్టలన్నీ కూడా జయకరంగా జరిగించు. నీ దయతో ఇప్పటికీ 9 మందిర ప్రతిష్టలు ఘనంగా జరిగించావు. ఇక ముందున్నవన్నీ కూడా ఘనంగా జరగాలి. ఆత్మల రక్షణ కార్యం జరగాలి. అన్ని జనుల్లో నీ నామం ఊరేగింపబడాలి. ప్రతిష్ఠించిన ప్రదేశాలన్నిట ఆత్మల పంట పండాలి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదా తోడే నిత్యత్వంలో మనందరం చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు రక్తమునకు జయం, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.